ఎందుకు సార్ ఈ కాంప్రమైజ్? ముందుకు దూసుకుపోయే బాణం మొదట వెనక్కే వెళ్తుంది శివ. సార్ నాకు అర్థం కాలేదు. సిలిఫెరా ఈ తడవ ఆడ పురుగుల్ని మగ పురుగుల్ని కలిపి వదులుతాను. 1000 పురుగుల్ని నాశనం చేసేలోగా అవి కోటాను కోట్లుగా పెరిగిపోతాయి. గోదావరి డెల్టాలో రైతు అనేవాడు ఒక్కడు కూడా మిగలడు. టోటల్ డ్యామేజ్. ఏంటి సార్? రీచ్ అయ్యారా? ఇంకో 1 అవర్లో రీచ్ అవుతాం సార్. వెళ్లేదారిలో ఏదైనా ప్రాబ్లం వస్తే తలుపు తెరిచాయి. ఓకే సార్. గుడ్ టు గో. ట్యాంకర్ మీద ఉన్నాడు. షూట్ హిమ్ నౌ. yes sir. రే పైకి చూడరా. టైం లెఫ్ట్. టనల్ కి ఇంకా 1 minute మాత్రమే టైం సార్. టనల్ లెంత్ ట్రైన్ లెంత్ రెండు ఒకటే సార్. డూ ఇట్ సార్. సార్ టనల్ లోపల ట్రైన్ ఎంటర్ అయింది. ఫుల్ ట్రైన్ వెళ్ళడానికి ఇంకా 20 seconds ఉంది. రెడీ కృష్ణ, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ వివే. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళలో గడ్డ ఉన్న వాళ్ళని చెక్ చేయడమే కాకుండా షేవ్ చేసుకున్న వాళ్ళని గుండు కొట్టుకున్న వాళ్ళని ఎవ్వరిని వదలదు. ఓకే ఓకే వివే, బీ కేర్ఫుల్. యా B3 కమింగ్. ఆ ఫేస్ మర్జైంది. జూమ్ ఆన్ హిమ్. తను ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడి స్పెక్స్ చేస్తున్నాడు, అందుకే ఇమేజ్ ఈ విధంగా స్మడ్జ్ అవుతోంది. కాల్ ద పోలీస్ ఇమీడియట్లీ. నువ్వు అతన్ని ట్రాక్ చేస్తూ ఉండు. Later after the function. నమస్కారం. మామా వంగి వంగి నడుము ఫిక్స్ అయిపోయిందిరా. మీ రాక రాష్ట్రానికే గౌరవం సార్. How are you, Abhishek Chandrakant Verma? ఏదో మీ దయ వల్ల. Nice. నమస్కారం. Please sit down.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. నాటుడివయ్యా, మా నాన్నని తెలివిగా స్కెచ్ చేసి లేపేసి అంజలి ఘటించడానికి ఏడుపు మొహంతో వచ్చో చూడు, ఆస్కర్ లెవెల్. హ్యావ్ యూ ఫర్గాటన్ అభి? మా నాన్న నన్ను పాలిటిక్స్లోకి రానివ్వటం లేదు. ఆయన ఫినిష్ చేసేయండి అంకుల్ అని నువ్వే కదా అన్నావు. వర్మ సార్ నాకు దైవం లాంటి వారు, నా వల్ల కాదన్నాను. ఏ కిరాయి వాడితోనో వర్మని ఫినిష్ చేసి పిఎంఐ నా మీద అన్యాయంగా నిందమోపుతున్నావు నువ్వు. నిన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావు, రైట్? క్రిమినల్ కింగ్ అయ్యా నువ్వు. అందరికీ నమస్కారం, జై హింద్. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మహాదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇండియాలోని నా ఇండస్ట్రీస్, ఆఫీసుల్లో రైడ్స్ జరిగాయి. ఈ రైడ్స్ మూలంగా నా మహాన్ కంపెనీస్కి ప్రధానమంత్రి క్వాలిటీ సర్టిఫికెట్స్ ఇచ్చారు. నాకే తెలియకుండా నా కంపెనీలో ఉన్న కొందరు తప్పుడు మనుషుల్ని ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ దాట్. కృష్ణ కమింగ్. జామర్ ఎందుకు ఆఫ్ అయింది? వాట్స్ గోయింగ్ ఆన్? కృష్ణ, డూ యూ కాపీ? సారీ సార్, పొరపాటున చేయి తగిలింది. ఇదిగో ఆన్ చేస్తున్నాను సార్. సార్ అంటాడేంటి? వికీ, టేక్ చార్జ్. ఓకే సార్. యువర్ ఐడి. ఎస్పీజీ ఫ్రీక్వెన్సీ. థ్యాంక్స్. ఏయ్, వివేక్ సార్ కంట్రోల్ రూమ్లో ఉన్నారు. కమ్యూనికేట్ చేయడం కుదరడం లేదు. కంటిన్యూస్గా నో రిప్లై. కంట్రోల్ రూమ్. వివేక్ రవి హియర్. వివేక్ కమన్. స్టే దేర్. వివేక్ నేను చేసావరా? చెప్పరా, వాట్స్ అ ప్లాన్? వివేక్ ఎక్కడ? వివేక్ ఏం చేసావు చెప్పరా? చెప్పు.
నా వాళ్ళు తీసుకుపోయారు. అతన్ని చంపేయమన్నాను. మీ వాళ్ళ ఫోన్ నంబర్ ఏంటి? వాళ్ళకి ఫోన్ చేయి. మై ఫోన్ సిగ్నల్ లేదు. జామర్స్ ఆన్లో ఉన్నాయి. నంబర్ చెప్పు. 944000000 7 1 944000071. Hey, no, stop. Don't call. ఏ ఫోన్ చేయొద్దు. చెప్పు. చచ్చిపోతాడా? మీ పిఎం చచ్చిపోతాడు. స్టేజ్ మీద బాంబు ఎక్కడుంది? పిఎంతో అంజలి ఏదో మాట్లాడుతున్నప్పుడే నేను డైల్ చేశాను. అప్పుడు నువ్వు కంగారు పడలేదు. కానీ మహాదేవ్ పిఎం పక్కన కూర్చున్నప్పుడు వద్దు అన్నావు. నిజం చెప్పరా? చెప్పు, బాంబు ఎక్కడుంది? చెప్పు, బాంబు ఎక్కడుంది? బాంబు అంజలి చేతిలోనే ఉంది. ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని అభిషేక్ వర్మ గారిని అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాను. కమెంట్ B3, B1 to B3. అంజలి బ్యాగ్ లో ఏముందో చెక్ చేయండి. తనని వెంటనే కంట్రోల్ రూమ్ తీసుకురండి. నా బ్యాగ్ ఎందుకు చెక్ చేస్తున్నారు? హలో, పిఎం లోపల స్పీచ్ ఇస్తున్నారు. ఐ హావ్ టు బి దేర్. చెప్తుంటే వినకుండా థింగ్స్ ని బయట తీస్తారేంటి? మిమ్మల్నే. ఈ రోజు నుంచి ఈ గోదావరి డెల్టా ప్రాంతాన్ని సురక్షిత వ్యవసాయ ప్రాంతంగా నేను ప్రకటిస్తున్నాను. ఇక మీద ఇక్కడ వ్యవసాయానికి తప్ప వేరే దేనికి భూ తవ్వకాలకు అనుమతి ఉండదు. రవి, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నువ్వు చెప్పావని నేరస్తురాలా తీసుకొస్తున్నారు. సారీ మేడం, ఇక ఈ యాక్టింగ్ అంతా వేస్ట్. గన్ పాయింట్ లో నాకు వెరదారు లేక ఉన్న నిజాన్ని కక్కేశాను. ఎవరు నువ్వు? ఏంటి వాగుతున్నావు? సార్, మేడం బ్యాగ్ మొత్తం చెక్ చేశాను. అందులో పేపర్స్ తప్ప ఇంకేం లేవు. నో ఎక్స్ప్లోజివ్స్. బాంబు అంజలి చేతిలోనే ఉంది. టైటానియం ప్లేట్స్ ఫిక్స్ చేసాం. రేపే తన డ్యూటీకి వెళ్ళొచ్చు. మతం కోసం, జాతి కోసం మాత్రమే సూసైడ్ స్క్వాడ్గా మారతారా రవి? పగ తీర్చుకోవడానికి కూడా మారచ్చు. అర్థం కాలా? తన తండ్రిని అనవసరంగా చంపించిన వర్మ మీద పగ తీర్చుకోవడానికి హ్యూమన్ బాంబ్గా తను మారకూడదా? బుల్షిట్ రవి, వాడిని నమ్మద్దు ప్లీజ్. కశ్మీర్లో వర్మ చనిపోయేదాకా పక్కనే ఉన్న ఈ అంజలి బాంబ్ పేలే సమయానికి కొంచెం ముందు నైస్గా ఎస్కేప్ అవ్వడం నువ్వు గమనించలేదు రవి? ఎప్పుడూ పిఎం పక్కనే ఉండే అంజలి బాంబ్ పేలే టైంకి ఎందుకు తప్పుకుందరా? రివెంజ్ ఇస్ ఎ స్ట్రాంగర్ ఎమోషన్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సార్, పోలీసులు పిలవమంటారా? మీ ఇద్దరిని కోర్టుకి తీసుకెళ్లి మీకు శిక్ష పడేలా చేయగలన్న నమ్మకం నాకు లేదు. అందుకని ఇక్కడే ఇప్పుడే ఇద్దరు కలిసి చావండి. నంబర్ ఏంటన్నావు? 9 వద్దు రవి. 444 వద్దు రవి, పేలుతుంది. 00 వద్దు, పేలుతుంది. కదలకు, పక్కనే ఉండు. స్టే బ్యాక్. స్టాప్ ఇట్. 00 వద్దు, పేలుతుంది. 7 వద్దు రవి, పేలుతుంది. రేయ్ 1 నేను అందే అబద్ధం. షీస్ ఇన్నసెంట్. అంజలికి దీనికి ఏ సంబంధం లేదు. స్విచ్ ఆఫ్ ద ఫోన్. ఆఫ్ చేయి. తనకి ఆపరేషన్ చేసిన డాక్టర్ని కొనేసి అంజలికే తెలియకుండా నేనే తన చేతిలో బాంబ్ని ఇంప్లాంట్ చేశాను. స్విచ్ ఆఫ్ ద ఫోన్. నా మాట విను రవి. ఎరా, నీకు మాత్రమే గేమ్ ఆడటం తెలుసా? సారీ అంజలి, పిఎంని రోజుకు 4 సార్లు మీట్ అవుతుంది. అనుకుంటే ఎప్పుడో చంపేసి ఉండేది. ఫూల్, తనే బాంబుని ఇంప్లాంట్ చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసే కంట్రోల్ నీ చేతికి ఇస్తుందా? ఒక్క పర్సెంట్ అయినా నిజం మాట్లాడవా? ఈ బాంబుని డీయాక్టివేట్ చేశాను అంజలి.
లోపల ఇంప్లాంటెడ్ బాంబుని సర్జరీ చేసి తీసేయచ్చు. టేక్ టు హాస్పిటల్ రైట్ అవే. యూ గోయింగ్ టు బి ఓకే. ఎస్ సార్. వివేక్ ఓకే? ఓకే. డెల్టా ప్రాంతాలని కాపాడటం కోసం మొట్టమొదటి చర్యగా మహాన్ కంపెనీస్ కి చెందిన అన్ని గనులు ఈ రోజు నుంచి మూతపడతాయి. ఇందుకు పెద్ద మనసుతో అంగీకరించిన మిస్టర్ మహాదేవ్ కి కృతజ్ఞతలు. మా ప్రభుత్వానికి వ్యవసాయము, సాంకేతిక పరిజ్ఞానము రెండు కళ్ళు. ధన్యవాదాలు. జై హింద్. ఒక్క పర్సెంట్ కూడా నిజం చెప్పవా అని అడిగావు కదా, చెప్తా విను. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, కానీ ప్లాన్ బి మిస్ అవ్వదు. ఈ పిఎం కార్ ఎక్కబోయే ముందే ఫినిష్. చెప్పరా, ఏంటా ప్లాన్ బి? చెప్పు, ఏంట్రా ప్లాన్ బి? ఏంటా ప్లాన్ బి? నాకు నువ్వు మరణ భయం చూపించావు, కానీ నాకు ఆ భయం ఇప్పుడు లేదు. నువ్వు ఇక్కడుంటే క్షణానికి పిఎం చావుకి చేరువవుతాడు. కమాన్, షూట్ మీ. దమ్ముంటే వెళ్ళి నీ పిఎంని కాపాడుకో. రవి, నువ్వు పిఎం దగ్గరికి వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. వీడు ప్రాణాలతో కావాలి వివేక్. వాట్? ట్రైన్ బ్లాస్టా? ఎలా జరిగింది? బ్లడీ ఇడియట్స్. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ హియర్? ఏమైందిరా ట్రైన్ కి? ఇక్కడ నుండి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు మీరంతా? ఇందుకు ఇంత డబ్బిచ్చింది? మీరాసపడ్డట్టే మీ కళ్ళ ముందే పిఎం గిలగిల్లాడుతూ చావబోతున్నారు. కమ్ ఆన్, హరీ అప్. రే రవి, ప్లాన్ బిలో బాంబ్ ఎక్కడుందో కనిపెట్టగలిగావా? ఏంట్రా దిక్కులు చూస్తూ వెతుకుతున్నావు? నువ్వేరా బాంబ్. స్టాప్ యువర్ స్టూపిడ్ గేమ్స్. స్టాప్ ఇట్. జాకెట్ రిమూవ్ చేసిన అడుగు ముందుకేసిన బటన్ ప్రెస్ చేస్తాను. నువ్వు చావబోతున్నావు రవి. ఓడానన్న బాధతో నువ్వు చావాలి. No! Bomb! Down! Pilot, move! Get inside! Go, 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 go! Move! రవి, ఏంటి రవి? వాట్స్ హ్యాపెనింగ్? మీ నాన్న వర్మగారు చెప్పిందే, ఒక ప్రాణం బలిస్తేనే 100 ప్రాణాలు కాపాడబడతాయి అంటే అది తప్పు కాదు. కాకపోతే ఇక్కడ 2 ప్రాణాలు.